Hi, this is Ganpati, advocate from Vaisak. So now I'm going to discuss about constitutional bodies. మన కాన్స్టిట్యూషన్లో 12 టైప్స్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటే కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటే ఏంటంటే ఇక్కడ వాళ్ళకి డిస్క్రిషనరీ రైట్స్ అనేవి ఉంటాయి. అంటే వాళ్ళు ఓన్గా ఏది ఏ ఏదైనా కూడా ఓన్గా డెసిషన్ తీసుకోవచ్చు. అంటే ఇక్కడ ఎలాంటి పొలిటికల్ ఇంటరప్షన్ అనేది ఉండకూడదు. అయితే ఇప్పుడు కాంటెంపరరీ టైమ్స్లో ఏమవుతుందంటే చాలా వరకు కూడా పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ అనేది ఎక్కువ అవుతుంది. సో దీనివల్ల ఏంటంటే డెమోక్రసీ అనేది అబ్యూజ్ చేయబడుతుంది. సో ఇలాంటివి ప్రివెంట్ చేయాలి. ప్రివెంట్ చేయకుంటే ముందు ఫర్దర్ సిచ్యువేషన్స్ అనేవి చాలా చాలా అంటే చాలా దారుణంగా చేంజ్ అవుతాయి, తయారవుతాయి. సో కాన్స్టిట్యూషనల్ బాడీస్లో ఎలాంటి పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ లేకుండా చూడాలి. ఈవెన్ ఈ కాంటెంపరీ సినారియోలో కోర్ట్స్లో కూడా పొలిటికల్ ఇంటర్వెన్షన్ అనేది జరుగుతుంది. ఎంత దారుణమైన సిచ్యువేషన్స్ ఇవి. సో దీనివల్ల ఏంటంటే ఎవరైతే పబ్లిక్ ఉన్నారో వాళ్ళకి గవర్నమెంట్ పైన బిలీఫ్నెస్ అనేది తగ్గిపోతుంది. సో ఈ యొక్క పొలిటికల్ ఇంటర్వెన్షన్ అనేది కంట్రోల్ చేయాలి.